హాయ్ మామ సింహాద్రి ఆ సినిమాలో పనిచేసిన అందరి కెరియర్స్ ని సింహాద్రికి ముందు సింహాద్రి తర్వాత అనేలా మార్చేసింది. అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని సూపర్ స్టార్ ని చేసేసింది. రాజమౌళి గారు రెండో సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయారు. అంత పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన సింహాద్రి సినిమాకి ఒక క్లాస్ మూవీ ఇన్స్పిరేషన్ అని మీకు తెలుసా? అవును మామ, కమల్ హాసన్ గారి వసంత కోకిల మూవీ సింహాద్రి సినిమాకి ఇన్స్పిరేషన్. ఒకరోజు చెన్నైలో కమల్ హాసన్ గారు మూండ్రాం పిరాయి మూవీని విజేంద్ర ప్రసాద్ గారు చూసి తన అసిస్టెంట్ తో ఈ సినిమా క్లైమాక్స్ ఇంటర్వెల్ అయితే ఎలా ఉంటుంది అని అడిగారంట. వెంటనే అసిస్టెంట్ సూపర్ ఉంటదండి, కానీ ఇంటర్వెల్ టైంలో హీరోని పొడి చేయాలి అన్నారంట. అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు చిచ్చి నీకేమైనా పిచ్చా, అలా ఎలా అవుతుంది, అది కరెక్ట్ కాదు అంటే లేదు లేదు సార్, నాకు అదంతా తెలీదు, అలా జరగాల్సిందే అన్నారంట. ఆ ఆలోచనలోనే ఉన్న విజేంద్ర ప్రసాద్ గారికి అప్పుడే హీరోయిన్ బ్యాక్ స్టోరీ అనే ఐడియా వచ్చి సింహాద్రి కథ పుట్టడం, దాన్ని ఫస్ట్ బాలయ్య బాబుతో తీద్దాం అనుకోవటం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవటం జరిగిపోయాయి మావా.